హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా లాగ్స్. నేను ఈరోజు చింత చిగురు గుడ్ల కర్రీ చేస్తున్నాను. దీంట్లోకైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఆయిల్లో మగ్గించేసుకుందామండి. ఈ విధంగా ఆనియన్స్ అన్నీ మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి చిటికెడు అల్లం పేస్ట్, చిటికెడు పసుపు కూడా వేసి బాగా మగ్గించేసుకుందాము. ఈ ఈ చింత చిగురులోకి మటన్ వేసిన బాగుంటుంది, పచ్చి రొయ్యలు బాగుంటాయి, నెత్తళ్ళు అంటారు కదా, అవి కూడా చాలా బాగుంటాయి. నేనైతే ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను, కావాలి అనుకున్న వాళ్ళు కమెంట్ చేయండి. శుభ్రంగా ఒలిచిపెట్టుకున్న చింత చిగురు కూడా వేసి ఆయిల్లో మూత పెట్టి మగ్గించుకుందాం. ఇది మగ్గేలోపు చిన్న సైజ్ టమాటా కట్ చేసుకొని ఈ విధంగా వేసి రుచికి తగినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని వాటర్ ఏం వేయకుండా టమాటాను ఉడికించేసుకుందామండి. చూడండి, టమాటా ఉడికిపోయిన తర్వాత అడుగంటుతున్నప్పుడు మాత్రమే కొన్ని వాటర్ యాడ్ చేయండి. ఎక్కువ వాటర్ వేస్తే కర్రీ అంత బాగోదు. ఇప్పుడైతే బాయిల్ చేసుకున్న ఎగ్స్ కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకుందామండి. ఈ విధంగా ఎగ్స్ వేసి కలిపేసుకుందాము. చూడండి, ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించేసుకుంటే ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.